ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. 1 తెస్సలోనియులకు 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. క్రీస్తు యేసునందు ఆయన మనలో ఎదురు చూసేటువంటి యొక్క విషయము ఈ కృతజ్ఞత స్తుతి గల హృదయమే. గడిచిన 10 నెలలుగా కనుపాపలి దేవుడు మనల్ని కాపాడాడు. ఇంకా ఒకే ఒక రోజు 11వ నెలకు మనము ప్రవేశించబోతున్నాం. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రభు అయిన యేసయ్య సేవ చేయనప్పుడు 5,000 మందికి పైగా ఆయన ముందు కూర్చొని ఉన్నారంట. 3 రోజులు ఆయన ప్రసంగించాడు. 3వ రోజున ఆయన ప్రసంగాన్ని వినుచూ వచ్చినటువంటి బిడ్డల పైన జాలి కలిగాడు. వాళ్లను తృప్తిగా పోషించి సంతోష సమాధానంతో వాళ్ళ యొక్క ఇండ్లకు పంపాలని దేవుని యొక్క ఆశ. జరిగినది ఏమండి? శిష్యులను అడుగుతాడు ఆయన, ఏమున్నది మీ దగ్గర? నా బిడ్డలకు సంతృప్తిగా భోజనాన్ని ఇచ్చి పంపండి అని అన్నాడు. కానీ అది ఒక ఎడారి ప్రాంతం, ఏమి లేదు అక్కడ. ప్రభు అయిన యేసయ్య దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చారంట. జరిగినది ఏమండి? ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రభు అయిన యేసయ్య తన చేతిలో ఉంచుకుని పరలోకానికి నేరుగా కళ్ళెత్తి యెహోవాను స్తుతించాడంట, తండ్రిని స్తుతించాడంట. దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడి 5,000 మందికి సంతృప్తిగా పంచిన తరువాత 12 గంపలు మిగిలినదంట. ప్రభు అయిన యేసయ్య 5 రొట్టెలు 2 చేపల కొరకు సణుగుకోలేదు. 5,000 మంది ఎక్కడ? 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడండి? అయ్యో, 5 రొట్టెలదా ఉంటున్నది, 2 చేపలదా ఉంటున్నది, ఇది ఎంత మాత్రం ఈ 5,000 మందికి అని ప్రభు అయిన యేసయ్య కొంచెమో బాధపడక 5 రొట్టెలు 2 చేపల కొరకు తండ్రిని స్తుతించాడంట. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత గల హృదయము పరిపూర్ణతను అనుభవించును. కృతజ్ఞత గల హృదయము సంతోషమును అనుభవించును. కృతజ్ఞత గల హృదయము దేవుని సన్నిధిలోకి మనల్ని నడుపును. కృతజ్ఞత గల హృదయము పరిస్థితులను మార్చును. కృతజ్ఞత గల హృదయము సంతోష సమాధానములో పరిపూర్ణతలో మనల్ని నడుపును. ఈ ఉదయకాల సమయములో మీరు ఏ పరిస్థితిలో ఉంటున్నారు? కన్నీటితో ఉంటున్నారా? అయ్యో, నాకెందుకు ఈ పరిస్థితులు, అయ్యో ఎందుకు ఈ పోరాటాలు, నాకు ఏడుస్తున్నారా? రోమియోలకు 8:28 చెప్తుంది చూడండి. పిలువబడిన దేవుని బిడ్డల జీవితంలో జరిగేదంతా మంచి కొరకే అంట. 100వ కీర్తనలో 4వ వాక్యాన్ని చదివినట్లయితే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈవెన్ మనము ప్రార్థన చేయనప్పుడు మన యొక్క ప్రార్థనలో అధికముగా కృతజ్ఞత ఉండాలి. అంత మాత్రం కాదు, దేవుడిని గణపరిచేటువంటి యొక్క స్తుతులు ఉండాలి. మనకేమైతే అవసరాలు ఉంటున్నదో వాటినే అడగడం కాదు ప్రార్థన. దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతించి గణపరచాలి. ప్రతి ఒక్క పరిస్థితుల కొరకు ఆయనను గణపరచాలి, ఆయనను స్తుతించాలి. అలాగ స్తుతించినప్పుడు కొరతలన్నీ మారును. సంతృప్తిలో దేవుడు మనల్ని నడిపించును. దేవుని బిడ్డలను దేవుడు ఏనాటికి చేయవదలడు. చోలిపోవద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దేవుని యొక్క వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఎవరంతా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వీళ్ళను ఆశీర్వదించండి దేవా. వీళ్ళ కొరతలను మార్చండి. నిండైన మీ ఆశీర్వాదాలను వీళ్ళ జీవితంలో ఇప్పుడే నింపండి నాయన దేవా. వీళ్ళ కొరతలన్నీ మార్చండి. నిండైన ఆశీర్వాదము గల అనుభవములను ఇప్పుడే వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళ కన్నీటిని తొడవండి. వీళ్ళ వ్యాకులాన్ని మార్చండి. వీళ్ళ పోరాటాలను మార్చండి. వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి సవాళ్లను మార్చండి. మీ కృపా కనికరంతో ఈ బిడ్డలను కూడా నింపి నడపండి నాయన. 10 నెలలుగా మమ్మల్ని కనుపాపవలే కాపాడి వచ్చారే. ఇంకా ఒకే ఒక రోజు 11వ నెలలో మేము ప్రవేశించబోతున్నాం. యేసయ్యా, ఈ 10 నెలల కొరకు మీరు నడిపిన విధానాన్ని బట్టి
మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఇంకనూ మీ కొరకై నైనా కృతజ్ఞత స్తుతులు గల హృదయము గలవారై మీ నామాన్ని మహిమపరిచి మిమ్మల్ని హెచ్చించి ఘనపరచడానికి మాకు సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.